బుర్రవీణలో ప్రావీణ్యం పొందినటువంటి దాసరి కొండయ్యను పద్మశ్రీ వరించింది. దేశంలో దాదాపు 110 పద్మశ్రీ అవార్డులకు గాను 2 పద్మశ్రీ అవార్డులు తెలంగాణను సొంతం చేసుకుంది. దాంట్లో నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామంలో దాసరి కొండయ్యను పద్మశ్రీ వరించడంతో ఈ యొక్క గ్రామస్తులంతా కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఆయన ఇంటి దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. ఈయన ఈ బుర్రవీణను వాయించడంలో మాంత్రికుడు. దాదాపు చాలా ఏళ్ళుగా దశాబ్దాల తరబడి కూడా ఈ విద్యలో ప్రావీణ్యం పొందినటువంటి దాసరి కొండయ్యను మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో పద్మశ్రీ ఆయన్ని వరించడంతో వారి కుటుంబ సభ్యులు సైతం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఈయన తను సొంతంగా తయారు చేసుకున్నటువంటి బుర్రవీణ అంటే ఇక్కడ ఉన్నటువంటి పరికరం ఈ వాయిద్యానికి సంబంధించి దీని పేరు బుర్రవీణ. దీంట్లో ఓవరాల్గా అన్ని రకాలైనటువంటి కళలను చూపిస్తూ తను పూర్తి స్థాయిలో పద్మశ్రీని సొంతం చేసుకోవడం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా అని చెప్పుకుంటున్నారు చాలామంది. ప్రస్తుతం మనతో దాసరి కొండయ్య కూడా ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు కొండయ్య గారు ఎట్లున్నారు? బాగున్నాం సార్, మంచిగా ఉన్నాం. ఇప్పుడు దేవుని దయ వల్ల. ఎట్లా ఉంది కొండయ్య గారు? అంటే పద్మశ్రీ అంటే ఏందో తెలుసా నీకు? ఏమో ఇచ్చి పద్మశ్రీ అవార్డు అంటే ఇస్తున్నారు, అది గొప్ప బహుమానమే. ఎస్, ఎందుకంటే పద్మశ్రీ అవార్డు అనేది చాలా గొప్ప విషయం. అంటే గొప్ప గొప్ప వాళ్ళకి దక్కే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం అది. దాన్ని మరి ఈ గ్రామంలో నీకు వస్తుందని నీవు అనుకున్నావు ఇంతకుముందు ఎప్పుడన్నా? అనుకున్నాం సార్, వస్తున్నది. ఇంతవరకు వస్తుందని ఎప్పుడు అనుకున్నాం, కానీ ఇప్పుడైతే వస్తున్నది. నరేంద్ర మోడీ రమ్మంటున్నాడు, ఇస్తాడంట. నీకు ఎప్పుడు తెలిసిందే ఈ విషయం? నాకు ఇప్పటికీ ఒక వారంకి వెళ్ళి ఎక్కువ. ఎవరు చెప్పారు? ఇక్కడ నారాయణపేట కలెక్టరు అక్కడ పోయింది కదా, కలెక్టర్ కూడా పిలిచిండే నారాయణపేట. ఇది పోయితే అక్కడ కూడా చెప్పిండు, ఇది అక్కడ నరేంద్ర మోడీ కూడా పిలుస్తాడు, ఈ కాయ మంచిది తెచ్చుకో అంటని చెప్పే. కాయ చిన్నగా ఉన్నది, పోయింది కాయ, తెచ్చుకో, ఎన్ని పైసలు కాబట్టి నేను ఇస్తానని చెప్పిండు కలెక్టర్. అంటే ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ నీ ముందర ఉంది వాయిద్యం ఉంది, దీన్ని అంటే దేంతో తయారు చేస్తారు, దీన్ని అసలు ఏమంటారు, దీన్ని ఎవరు తయారు చేశారు, ఎప్పటి నుంచి దీన్ని మీరు అంటే దీన్ని వాయిస్తూ వస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఈ విద్యను ఎవరి నుంచి నేర్చుకున్నారు? మా పెద్ద మనుషులు దీని మీద నేర్చిండ్రు, బతికిండ్రు. మా అప్ప మా తాత ఈ బుర్రవీణ మీదనే నేర్చిండ్రు, బతికిండ్రు. మేము కూడా దీని మీదనే బతికినాం ఇంతవరకు. ఇప్పుడు కూడా ఇది బుర్రవీణ గజల కట్ట కొట్టే వాళ్ళు ఎవరు లేరు. మా దాసులు లాంటి లేరు, ఎవరు లేరు ఇక్కడ. అందుకొరకే మాకు ఈ మా సంగీతము మా పాట ఒప్పుకొని మాకు ఇక సత్తి కట్లు ఇచ్చిండ్రు, ఇక మా అవార్డు కూడా ఇచ్చిండ్రు. అంటే ఎట్లా అంటే ఈ వీణలు వాయిస్తే మీరు ఎక్కడెక్కడ ఈ ప్రోగ్రాంలు ఇస్తే ఊర్లలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే చేసేటోళ్ళ పుణ్యకార్యాలు కానీ శుభకార్యాలు అని ఉంటాయి, లేకుంటే ఇంకేలాంటి కార్యక్రమాలతో దీన్ని వాయించేవారు? ఎక్కడెక్కడ వాయించేవారు? ఇక్కడ వాయింటాం సార్, ఇక్కడ గుంటూరు, ఇక్కడ హైదరాబాదు, నవపేట, మహబూబ్నగర్, దామరగిద్ద, నారాయణపేట. ఓకే, ఎన్ని తరాల నుంచి ఇది? అంటే ఎన్ని తరాలుగా నీవు చూస్తున్నావు? నీవు కూడా దాదాపు ఎన్నెండ్లు ఉంటాయి నీకు? ఎన్నెంట్లు ఉంటాయి? ఎన్ని తరాల నుంచి? అంటే 66, 67 ఉంటాయి నీకు. అంటే ఎన్ని తరాల నుంచి వాయిస్తున్నారు దీన్ని? మీ కుటుంబ సభ్యులు కానీ, మీ తాత ముత్తాతలు కానీ ఎట్లా? మా ముత్తాత కానుంటి మా తాత, మా అప్ప, మాది. ఓకే, 4వ తరం నా కాడికి. 4వ తరం. నేర్చుకోనికి ఎన్ని రోజులు పట్టింది నీకు? నేర్చుకొని కదా చిన్నప్పటి సంది వెనక పెట్టుకొని తిరిగి మా అప్ప. ఆ ఊరిలో పోతా నుండి సాలేకి అయిపోయాను, సాలే రాలేదు. ఇక ఎంట పెట్టుకొని తిరిగా తాళం నేర్పే మొదలు. తాళం నేర్చినాక చిన్నగా పెద్దగా అయితే అంతా 10-12 సంవత్సరాలు ఉంటే ఇక బుర్రవీణ నేర్పి బుర్రవీణ చేతికిచ్చి అయిపోయా మా అప్ప. ఇక మా ఆయన 2 కండమేనోడు ఉండే, పిటిలో వాయిస్తుండే, మంచి పనుడు, కథలు చెప్తుండే, శాస్త్రం పురాణం మంచిగా వాడుతుండే. ఇక మా అప్ప కాలం అయినాక ఇక కండమేనని పట్టుకొని తిరిగితే, దేశాంతరం కోతిని పట్టుకొని తిరిగితే నాకు ఈ పాటలు నేర్పిండు చూడి. ఏదే మా కోసం ఒక పాట పాడే, మా కోసం. నువ్వు బల్గన్ సినిమాలో కూడా పాట పాడి అంటావు కదా, ఆ పాట ఒకసారి పాడవు మా కోసం? పాడితే కదా ఇప్పుడు, మళ్ళా వాడు ఒకసారి.
అయ్యో శివుడాయే మాయే వెనకటి దానికి సరిపాయే అయ్యో శివుడాయే మాయే వెనకటి దానికి సరిపాయే వాళ్ళు కన్నులది బర్రెండే బర్రెకు తగదున పోతుండే వాళ్ళు కన్నులది బర్రెండే బర్రెకు తగదున పోతుండే బర్రె బలిసిపాయ దూడ దుంకిపాయ నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే అయ్యో శివుడాయే మాయే వెనకటి దానికి సరిపాయే తీరు తీరు చీర కట్టుకొని తీర్థానిగా నేను వెళ్ళిపోతాను తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికని వెళ్ళిపోతాను ఊరికొక్క చీర ఊడిపోయ నాడి బజర్లో నవ్వుల పాలే అయ్యో శివుడాయే మాయే వెనకటి దానికి సరిపాయే. ఓకే కొండన్న కొండ ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఈ భాగం అంతా ఉంది కదా దీన్ని ఎట్లా తయారు చేసిండ్రు అంటే దేంతో తయారు చేస్తారు ఈ వైర్లన్నీ కూడా ఎప్పటికెప్పుడు సరి చేస్తుండాలనా అంటే తెగిపోవడం అట్లాంటివి జరుగుతుంది కదా ఎట్లా సవరిస్తారు ముడేసిగా సార్ ఇప్పుడు తెగిపోతే ముడేస్తిగో ఇది తయారు చేయడానికి రాదు చెట్టుకు పడుతుంది కాయ ఇది చెట్టుకు పడితే దీని మంచిగా ఒక 8-9 నెలలు అయితే కాయ పక్వం అవుతుంది అప్పుడు ఎండితే కాయ ఎండితే బొర్ర కొడతాము ఇత్తులు ఉంటాయి పొడుగు లోపల ఇత్తనాలు తీసి పాడేస్తాం పడేసి ఎదురు బొంగు తెచ్చి మేమే తయారు చేసుకుంటాం ఇక కాయ దొరికేది కాదు కాయలు దొరకవు మనం చేసుకునేది కాదు ఒడ్లతోనే చెక్కి కట్టతోనే చేసేది కాదు కాయ చెట్టుకు పడుతుంది మన బీరకాయ తీగలాగా తీగ పోతుంది దాని తీగకు పడతాయి కానీ ఇక్కడ దొరకనట్లయినాయి ఇప్పుడు దేశాంతరం అంతా తిరిగి వస్తున్నా కానీ దొరకవు ఇది కాయ అనేమో చిన్నది ఉండదు ఇగో జుబ్బు జుబ్బు అంటుంది కాయ పెద్దగా ఉండే అక్కడ హైదరాబాద్ బిల్డింగులు అలా వాడితే కొడితే ఎత్తుకపోతుండే బిల్డింగులు అంత పెద్దగా ఉండే కాయ సౌండ్ ఎక్కువ వస్తుంది సౌండ్ పెద్దగా ఉంటే సౌండ్ ఎక్కువ వస్తుంది చేపల మధ్యలో హార్మోన్ అన్ని లోపడేసుకొని అంటుండే చూడాలి. అంటే ఇప్పుడు బలగన్ సినిమాలో మిమ్మల్ని ఇప్పుడు వాడిన పాట ఉంది కదా అంటే ఎట్లా గుర్తించిండ్రు ఈ పాట నీవే వాడాలని ఎవరు అడిగినారు నీకు పాడాలని ఎట్లా అనిపించింది ఎవరు వచ్చారు నీతోనికి రవితేజ రవితేజ రేవంత్ డైరెక్టర్ వాళ్ళే పిలిచింటే ఇక పోయింటి అంటే ఇక్కడికి వచ్చి నేను తీసుకుపోయారా హైదరాబాద్కి పిలిచి హైదరాబాద్ బస్ స్టాండ్లో ఉంటే అన్నింటి కార్లు తీసుకొని ఆడికి తీసుకుపోయారు సెట్సీలకి అంటే చూసినాకేమన్నారు నువ్వు వాయించినాకేమన్నారు ఇక వాయించితే ఇక 11 దినాలు ఉంటాయి ఆడ సినిమా షూటింగ్ అయిపోయినా కానీ ఇక్కడ తోలిచ్చి వస్తాయి. ఇప్పుడు ఆ సినిమా ఎంత హిట్ అయింది తెలుసు కదా పాటలు కానీ ఇటువంటివి కానీ దాంట్లో ఆ సినిమా హిట్ అయినాక కూడా నీ గురించి చాలా మందికి తెలియలే అంటే ఈరోజు పద్మశ్రీ వచ్చిన తర్వాతనే ఇది బీటపడినటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అందరు బలగన్ సినిమాలో కూడా దాసరి కొండ అనే వ్యక్తి పాట పాడిన అనేది ఒక గర్వకారణమైంది ఎట్లా అప్పుడు వాళ్ళంతా కూడా సినిమాలో ఉన్నప్పుడు నీకు ఎట్లా సపోర్ట్ చేసారు వాళ్ళు సినిమాలో ఉన్నప్పుడు సార్ ఒకటే నాడు పాడిపించారు ఇంకా 9 దినాలు వద్దు మళ్ళీ వస్తే ఇక భార్య కూడా వద్దా అంటారు వద్దైతే వద్దా ఊకొని నువ్వు కొండప తిను ఆరాం చేయి ఆయన రవితేజ బుక్క తిను ఉండు ఇంకా నా తిరిగి మళ్ళీ సెటిశీల రూమ్లో వండడానికి కారు ఎక్కిస్తూ వెళ్తుండే మళ్ళీ నా స్కూల్లో కారు తెచ్చి మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ ఆడికి వస్తుంటే మళ్ళీ కాదే మరి నీవైతే మీ తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నవి దీని అంతా కూడా మరి నీతోనే ఈ తరం అంతా కూడా ముగిసిపోబోతుంది దాసరికొండ చివరిగా దీన్ని వాయించే వాళ్ళు భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటివి కూడా వినిపిస్తుంది దాని మీద ఎట్లా అనుకుంటావు అంటే లాస్ట్ నీవేనా నీ వారసులుగా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు సార్ ఉన్నాడు ఒకడు మనమాడు ఇప్పుడు ఇంతవరకు ఉండే అవునవునవును వానికి బట్టి అలా నేర్స్తాడు ఇంతవరకు తాళం మీద దస్తపోని కొడతాడు జర జల్లు పడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు సిగ్గిడిస్తానా దీన్ని కాదు ఇక నాకన్నా ఒక చెయ్యి ఎక్క చూపుతాడు పిల్లలు ఈ దినంలో ఏమంటే చెయ్యి చిన్నగా ఉండదు ఇక సాలే బడికి పోతాడు దీని మీద నెత్తి పడితే సాలేమో రాదు 4 అక్షరాలు నేర్చుకుంటే ఎక్కడైనా పోతే కూడా బాగుంటుందని అమ్మ కూడా నేర్స్తాడు 9 దాన్ని బతుకుతున్నట్టే వాని ఏదో దేవుని దేవన్న బాగా నేర్పుతా వానికి
ఎన్ని అంటే ఈ వీణ మీద ఎన్ని పాట అంటే ఎన్ని ధ్వనులు వలికించవచ్చు, ఎన్ని రకాలుగా శబ్దాలు చేయొచ్చు, దీన్ని ఎట్లా అంటే నేర్చుకోవడం కానీ ఎన్ని రకాలుగా చేయొచ్చు దీని మీద ధ్వని? అన్ని రకాలు దీంట్లో హార్మోనియం దీంట్లోనే ఉంటుంది, తబలా దీంట్లోనే ఉంటుంది, ఏమంటావు అన్ని సప్త వాయిద్యములు దీంట్లో ఉంటాయి. తీగ తిరుపతి, కాయ కాళాస్త్రి, ఒరుగు జగన్నాథం, మూడు తంత్యాల మీద అన్ని వాయిద్యాలు శబ్దం దీంట్లో వస్తుంది. అంటే వినయంగా కొట్టేటోళ్ళు కావాలి దీన్ని వాయించేది. ఓకే, వాయించితే అన్ని వాయిద్యములు తపలా కాదు, పేటి కాదు, అన్ని దాని లోపల వేసుకుంటుంది కాయ పెద్దగా ఉంటే. కానీ కాయ దొరకవు సార్, ఏం చేయలే. అంటే కాదే, ఇప్పుడు పద్మశ్రీ వచ్చిందని తెలిసినాక ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ కుటుంబ సభ్యులు? అంటే మీ కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, మీ మనవళ్ళు కానీ సంతోషపడుతున్నారు. మా మంది కూడా వాయనని ఏం తప్పనోడో తండ్రికి అవార్డు వచ్చిందంటే ఈ అవార్డు వచ్చిన కానుంటి. ఇప్పుడు ఇండియా అవార్డు వస్తున్నాక ఇంకా ఏమో దేవుందా అది 10 మంది ఆశీర్వాదం, కానీ ఏమో ఇట్లే ఉండదు దయా. మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని. ఇది సితాలలో దేవుడి రాజుల దర్శనం చేసేది ఉండదేమో, అవుతుండరు. ఇదొక పెద్ద అవార్డు ఇది. ఎందుకంటే జిల్లాల పేరు వస్తే జిల్లా వరకే తెలుస్తుంది, రాష్ట్రంలో పేరు వస్తే రాష్ట్రం వరకే తెలుస్తుంది. కానీ ఇది దేశం మొత్తం మీద నీవు ఎవరెవరు నీతోనికి వచ్చిండ్రు, కలెక్టర్లు కానీ వారంతా ఎవరెవరు వస్తున్నారు నీ దగ్గరికి? ఇంతవరకు కలెక్టర్లు రాలేదు, కానీ అలా చేతి కింద మనుషులే వస్తారు. త్వరగా కారు తెచ్చి కారులో వేసుకుపోతారు, లేకపోతే ఫోన్ చేస్తారు, హైదరాబాద్ బస్ స్టాండ్కి రా, బస్ స్టాండ్ నుండి మేము వచ్చి తీసుకుపోతామంటారు. ఇక బస్ స్టాండ్లో దిగితే కార్లు తెచ్చి కారు వచ్చి కార్లు వేసుకొని పోతారు. ఇప్పుడు ఇంతకుముందు డీకేఆర్ నామ్ వచ్చిపోయింది, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఇంకా మీ ఎమ్మెల్యే పర్ణికమ్మ కూడా వచ్చిపోయింది. అంటే వాళ్ళంతా వచ్చిన తర్వాత నీతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ జిల్లాకు గర్వకారణం, ఈ రాష్ట్రానికి గర్వకారణం. వాళ్ళు ఏం మాట్లాడినరు, ఏమని చెప్పారు నీ దగ్గర? ఏం చెప్పారు, ముందుగా చూసిరి, కొండప్ప నువ్వు కూడా మంచి పనివాడవే, మన నారాయణపేట జిల్లాకు ఒకటి వాల్యుయేషన్ మంచిగా రికార్డు తెచ్చినావు, మంచిగా భద్రమ్మ అని చెప్పి పోయి. ఇక వాళ్ళది కూడా మనం చూడాలంటే మాది కూడా పుణ్యం కావాలి కదా. ఎన్ని జన్మాల పుణ్యమా సార్, మేము దగ్గర పోతే దగ్గర నామని ఇస్తారేమో సార్, దగ్గర నామని వచ్చిండ్రంటే ఏమో దేవుందా అది. ఇక ఆయన గవర్నర్ 2 సార్లు పిలిచే, ఆడ కూడా మిలిటరీ పోలీసు ఈగలపోయి సీమలు పుట్టాలాక బయటికి పోవాలా, లోపలికి పోవాలంటే పోనీయరు. ఆడ పాటాకాని ఉండడు, వాచ్మెన్ హెట్ అంటే ఇక అక్కడనే బయటకు ఉండాలి. గంట పొద్దు ఊక బయటనే ఉన్నాం. నిలబడితే మళ్ళీ ఆమెకు ఫోన్ చేస్తే మేమే పిలిచినారా అంటే లోపలికి పోతే వాడి పొద్దు ఒక పాట పాడితే ఇక పథకం ఇచ్చింది బిల్ల. ఇది చూస్తున్నాం. అంటే ఒకవైపు రాజ్భవన్ తెలంగాణ పద్మశ్రీకి సంబంధించి రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా దీన్ని అందుకోవడానికి అర్హులంటూ కూడా ఒకవైపు దేశం మొత్తం కూడా ఈ సంగీతం అంటే ఈ వాయిద్యం వైపు చూస్తుంది. మరుగున పడుతున్నటువంటి ఇలాంటి కళలను అతను తరతరాలుగా నమ్ముకొని ఈ రోజు వరకు సేవలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన దాసరి కొండప్ప. ఇక్కడ మనది ఇంకోటి కూడా ఉంది, ఒకే ఒక్కడు అనే ఒక బుర్రవిన కళాకారుడుగాను. ఇదేంది ఎప్పుడు ఇచ్చిర్రు, ఏంది ఇది ఎప్పుడు ఇచ్చిర్రు నీకు? నెల 22వ తారీఖు. ఏంటికి ఇచ్చిర్రు? మా కళలు, మా సంగీతము, మా పాటలు వాళ్ళకు మనసుకు వచ్చినందుకు ఇచ్చిండ్రు. ఏడే ఇచ్చిర్రు? హైదరాబాద్లో. చూస్తున్నాము, ఆయనే ఒకే ఒక్కడు బుర్రవిన కళాకారుడుగాను, బుర్రవిన వాయిద్య సృష్టికర్తగాను ఒకే ఒక్కడు. అంతేనా, తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రత్యేక కళలో ఆయన ఒకే ఒక్కడు దాసరి కొండప్ప. సంగీతం ఆయన వృత్తి ప్రవృత్తి. 2019లో మూలధ్వని సంగీత కార్యక్రమంలో బుర్రవిన జానపద జెండాగా ఎగరవేశాడు కొండప్ప. 2023లో ఆద్యకళ ఆధ్వర్యంలో సాలార్జింగ్ మ్యూజియంలో తెలుగు విశ్వవిద్యాలయం కలిపి నిర్వహించినటువంటి ఆదివాసీ జానపద సంగీత సమ్మేళనంలో కూడా కొండప్ప పాల్గొన్నాడు. అంటే ఇదంతా కూడా ఫ్రెంచ్ శాంతినికేతన్ ఇంకా కలకత్తా కళాకారులతో కూడా తను సృష్టించుకున్నటువంటి ఈ వాయిద్యంతో జుగల్బందీ చేసిన ఘనత దాసరి కొండప్ప గారిది. అంటే ఇది ఇచ్చిన రోజు కూడా చాలా గొప్పగా అనిపించింటుంది నీకు, ఎందుకంటే మీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఇంత గౌరవాన్ని చూడనటువంటి కుటుంబంలో ఈ రోజు మీ వల్ల కుటుంబానికి ఇంత గొప్ప గౌరవం వచ్చింది. ఎట్లా అనుకుంటున్నారు మరి? గొప్పగానే అనుకుంటున్నాం సార్. మా జన్మన చూసేది ఉన్నది, నేను బాగా చూసి సంతోషపడేది ఉండదు, రాజుల దర్శనం చేసేది ఉండదు, అవుతుండరు, సంతోషపడుతుండ. ఇక ఏమి
ఇదొక పథకం ఇచ్చింది ఆయన గవర్నర్ అప్పుడు. ఎవరు గవర్నర్? ఇక ఏడిపోయి తీసుకున్నావు దాన్ని? ఆయన హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఆయనది రూమ్ ఉండదు కదా ఆఫీస్. మరి అవార్డు ప్రకటించారు కదా, ఎప్పుడు రమ్మన్నారు, ఎక్కడికి పిలుస్తున్నారు, ఎప్పుడు పోవాలంట, దీనికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నావా? మన అవసరం అంటే ఫోన్ చేస్తారు మాకు. ఫోన్ చేస్తే ఇక పోతాము. ఫోన్ చేస్తేనే పోతా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళేమో మేము పోం. కానీ ఫోన్ చేస్తారు రమ్మంటేనే పోతాం. అంటే తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా నిన్ను అక్కడికి తీసుకురమ్మని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. నీతో అటువంటిది ఏమన్నా మాట్లాడిరా? మాట్లాడలేదు ఇంతవరకు. రేవంత్ సార్ ఎక్కిన కానీ మాతో మాట్లాడలేదు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కూడా మాట్లాడలేదు. కానీ ఇంతవరైంది ఇక వెళ్ళే నడమ ఈ గవర్నరు ఇక ఇప్పుడు మోడీ, నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడిస్తాము ఢిల్లీ రా అని చెప్తున్నాడు. పోవాలి ఢిల్లీకి. ఎవరు మాట్లాడారు నీతోనా? ఇప్పుడు వచ్చింది కదా ఆయమోలు, అదే ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వాళ్ళందరూ వచ్చింది. వాళ్ళే చెప్పిరి. ఇక ఈడ నిన్న నారాయణపేటలో కూడా పోలీసు వాళ్ళు చెప్పిరి. ఇంకా కలెక్టర్ కూడా చెప్పాలి. కలెక్టర్ దగ్గర పోలే. నిన్న ఇంతకు మొదలు పోయింటి, పిలిచిండే పోయింటి. ఈరోజు 26 జనవరి గొప్ప రోజు. ఈరోజు నేను వచ్చి కలెక్టర్లు వాళ్ళందరూ కూడా కలెక్టరేట్కి తీసుకుపోయారు. ఆడ జెండా కార్యక్రమంలో కూడా నిన్ను చూపించారు. అంటే ఎప్పుడు కూడా ఇటువంటి చూడని వ్యక్తి ఒక కొండప్ప. ఈరోజు నీవు నమ్ముకున్నటువంటి ఈ కళ నిన్ను అంత గొప్పలో చేర్చిందంటే ఈరోజు ఎట్లా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావు అక్కడికి వెళ్ళినప్పుడు? అక్కడ అందరు కూడా ఎట్లా ఉన్నారు నీతో? నీకు చెప్పవశం కాదు సారు, చూడడానికి వస్తుంది కానీ చెప్పడానికి రానట్లా. అంతమంది పోలీసు బందోబస్తు మనుషులు. పోలీసు అయితే దండిగా చాలా ఉండరు. పెద్ద పెద్దోళ్ళుగా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పెద్ద పెద్ద హోదాదారులు, అందరూ గవర్నమెంట్ మనుషులు. చెప్పవశం కానీ అట్లా సీమలు పుట్టల్లాగా ఉండరు. అందరి లోపల మాకు కూడా సన్మానం చేసిరి, చెల్లెలుగా పెరిగి పూలదండలు వేసిరి ఆ స్టేజ్ మీదనే వేసి. ఇక వాళ్ళు కూడా నమస్కారం చేస్తే మాకు నమస్కారం చేస్తున్నారు. మేము 10 మాటలు వచ్చి నమస్కారం అంటే కన్ను తెరిచి వీళ్ళు తలకాయలు వేపేసి చూసేటోళ్ళు కాదు. టైం భగవతా నీవే అంతా నీ దయ అనుకున్నాయి. వాళ్ళే కూర్చుని లేచి నమస్కారం చేస్తున్నారు. కుర్చీ మీద లేచి కూర్చో అంటున్నారు. ఇంత గౌరవం ఇస్తున్నారు. మా దయ కాదు సరస్వతి, అంతా నీ దయ అని మా బుర్ర వినకు మొక్కిన. అంటే మొత్తం మీరు ఎంతమంది, కుటుంబ సభ్యులు ఎంతమంది, మీ నాన్నగారు అమ్మగారు వాళ్ళ పేర్లు ఏంటి, ఇప్పుడు మీరు ఎంతమంది కలిసి ఉంటున్నారు? ఇప్పుడు మా ఎవరు అందరూ పోయిండ్రు సారు. ఇప్పుడు మా కుటుంబంలో 7 మంది ఉండము. నా కొడుకు, నా కోడలు, 3 మనమలు, నేను. మరి నీ కొడుకు నేర్పించలేవా? ఆడ నేర్స్తారు, నేర్వలేదు. నేర్చుకోపంటే వాళ్ళనే. మీ నాన్నగారి పేరు, మీ అమ్మ పేరు ఏంటి? మా నాయన పేరు వెంకప్ప, మా అమ్మ పేరు వెంకటమ్మ. అలాగే ఎన్నేళ్ళు వాయించడే మీ నాన్న దీన్ని? మా నాయన చిన్నగా ఉన్నప్పుడు సందని అని సాలే. అప్పుడు ఇప్పటిలాగా సాలే లేదు, ఏమి లేదు. ఉసుకలో పోసేది, ఉసుక తెచ్చి పోసేది, సరస్వతి రాసేది. సరస్వతి ఓనా రాయిరా అంటే రాయి అంటుండే, సొంగకు పోగేసుకుంటుండే, తాకు పండుకుంటుండే. నేను నేర్పే విద్య లేని గురువు లేని విద్య గుడ్డి విద్య అనట. మస్తు నేర్పే రాకపోయా నాకు. ఇక నేర్పడీడు. ఇక పెద్ద మనుషులు ఉండి దసరా నేను కొడతావు, ఏదన్నా గురువుతోనే విద్య వస్తుంది సరస్వతి వానికి, నీ తండ్రిది కొడుకుకు రాదు. అంటే ఇప్పుడు ఇది నీ వాయిస్తున్నాను అంటున్నావు కదా, ఇది వాయిస్తే పైసలు ఎట్లా వచ్చేటివి నీకు? ఎవరు ఇచ్చేటోళ్ళు? మాకా ఇస్తారు. మన ప్రోగ్రాంలో పోతే చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా 1000, 2000 ఇట్లా ఇచ్చిండ్రు. మన గుంటూరులో 18,000 ఇచ్చిండ్రు స్టేజ్ మీదనే. హైదరాబాద్ మహబూబ్నగర్లో కూడా ఇచ్చిండ్రు. నీవు కాక ఇంకెవరు ఉన్నారు దీన్ని వాయించడం? ఎవరు లేరు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. కొండపని తప్ప ఇక ఎవరు లేరు ఇది వాయించడం వాళ్ళు. కానీ ఇది నీతోనే అంతమవుతుందని కూడా చాలా మంది బాధపడుతున్నారు కదా, ఎట్లా ఏం చెప్తారు? ఏం చేస్తావు, దేవుని దేవాలి వానికి నేర్పుతా జీవితం అంటే. నా మనవానికి వానికి నేర్పుతా. మనవానికి ఉన్నాయి 12 సంవత్సరాలు ఉండాలి. వాయిస్తాడా? వాయిస్తాడు. ఇంత వాయించా కదా సరిపోదు. తాళందస్తు ఏమంటుంటారే మీ ఊరోళ్ళు గతంలో నీ వాయించేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు ఏందో, కానీ ఇప్పుడు ఇది వచ్చినాక ఏమంటారు ఊరోళ్ళందరూ? నేను ఇక ఊర్లోకి పోను, ఎక్కడ పోను సార్. ఇంటికానే పడతా, ఎక్కడ పోను కదా. అవును, ఊరోళ్ళు ఏమంటారు? ఊరోళ్ళు మంచిగా ఊర్లో అప్పుడు కథలు చెప్తుంటే కదా. ఇక రామప్ప అంటుండ్రు. ఈడ
మా అమ్మమ్మ పెట్టింది ఏమో కొండప్ప అని. ఏమంటే కొండప్ప అంటే తెలియదని రామప్ప అంటే రామప్ప అని పేరు పడే కథలు చెప్తుంటే సావుల కాడికి కూడా తొలకపోతుండ్రి దసరా. మా ఊర్లో దసరా లేడు, దండ దసరా తక్కువ. మేమేమో ఆట దసరా కానీ ఆట దసరా అంటే చట్టం లేనందుకు ఒలిగ దాసరా అని పెట్టిండు. ఒలిగ దాసరా అని పెట్టుకున్నందుకు గవర్నమెంట్ జీతాలు ఎక్కరి. ఆట దాసరా అంటే చట్టంలో లేదు, లేనందుకు ఉద్యోగాలు దొరకలేకుండే. అందరు సంఘం చేసి మా కులం ఒలిగ దాసరా అని సంఘం చేసేది. చేస్తున్నారు. ఈ పొద్దు ఆడికి హైదరాబాద్ కూడా తయారైనారు పోనీకే రానికే. ఈ పొద్దు ఇక్కడనే జరిగే నారాయణపేటలోనే. మరి అన్నాడేమో అక్కడ పోయేది హైదరాబాద్ కదా. అక్కడ హైదరాబాద్ నుండి హెలికాప్టర్ మీద పోయినట్టు కదా ఢిల్లీకి. ఏమో దేవుని చూసేది ఉండదేమో, చూడాలి, పోవాలి. ఇక నరేంద్ర మోడీ పుణ్యాన పోయి వస్తేనే ఇక అక్కడ అవార్డు దొరుకుతుంది, కొన్ని పైసలు దిక్కుతాయి, ఇస్తాడు. చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తున్నాం. ఇదంతా కూడా దేశం అంతా కూడా తలెత్తుకునే విధంగా, దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునే విధంగా కూడా కొండప్ప వాయిస్తున్నటువంటి ఈ యొక్క వాయిద్యం ద్వారా తనకు పద్మశ్రీ అవార్డు తేవడం తనకు తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా తనంటే ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైతే ఈ పద్మశ్రీ అవార్డు తనను వరించిందో అప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తనకిచ్చే గౌరవం, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడానికి కూడా అవకాశం రావడం తను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంటూ కూడా దాసరి కొండప్ప తను ఆనందంతో ముందుకు వెళ్తున్నాడు. మరి అదేవిధంగా తనతోనే ఈ వాయిద్యానికి సంబంధించి ఈ యొక్క ఇక్కడికే ఈ కళ అంతరించిపోకుండా తన మనవడికి సైతం ఈ కళను నేర్పి ఈ కళకు తిరిగి ప్రాణం పోస్తానని చెప్పి కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి దాసరి కొండప్ప నారాయణపేట దామరగిద్ద వాసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, దామరగిద్ద నుండి.